నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాలని అమలు చేయడంలో కార్పొరేట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది. సంపదని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి అనుగుణంగా అనేక మార్పులు తీసుకొస్తా ఉంది. దేశంలో లేబర్ కోడ్లని సమూలంగా మార్పు చేసి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈ లేబర్ కోడ్లో సంఘం పెట్టుకునే స్వేచ్ఛని హరించే విధానాన్ని అమలు చేస్తూ ఉంది. కార్మికులకు బేరసారాలు ఆడే శక్తి లేకుండా చేస్తూ ఉంది. పరిశ్రమలో కార్మికుని తొలగిస్తే తిరిగి పనిలో పెట్టుకోవడానికి కోర్టు అనుమతి కావాలనే ప్రయత్నాలు దీంట్లో పేర్కొన్నారు. ఇవే కాకుండా 8 గంటల పనిని 12 గంటల వరకు పెంచి ఆ రకంగా కార్పొరేట్ సంస్థలకి అనుకూలమైనటువంటి నిర్ణయం చేశారు. వీటితో పాటు వేతనాల పెంపు కానీ లేకపోతే బేరసారాల శక్తి కానీ నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో అమలు చేస్తున్నారు. అనేక త్యాగాలు పోరాటాలు చేసి కార్మిక వర్గం 8 గంటల పనిదినం సాధించుకుంటే దాన్ని 12 గంటలకు పనిదినం పెంచడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవే కాకుండా గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతూ ఉంది. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఆర్థిక అవసరాలు అనుగుణంగా అభివృద్ధి చెందాయని చెప్పి అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని జీరాంజీగా మార్పు చేశారు. జీరాంజీ చట్టంలో ఇంతకుముందున్నటువంటి దాన్ని ఇప్పుడు పథకంగా మార్పు చేశారు. ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలను విస్మరించి పథకంగా మార్పు చేయటం వల్ల గ్యారంటీగా ఆ పథకం అమలయ్యేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులని సమకూర్చి ఈ స్కీమ్ని సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి కనిపించేది. కానీ జీరాంజీ పథకంలో పెట్టినటువంటి నిబంధన ఏంటంటే రాష్ట్రాలు 40% భరించాలి, కేంద్రం 60% నిధులను సమకూరుస్తుందని చెప్పి మార్పు చేశారు. దీని కారణంగా మన రాష్ట్రంలో దాదాపు 3,500,000 కోట్ల రూపాయల అదనపు భారం దీని మీద పడబోతూ ఉన్నది. అంటే క్రమక్రమేణా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని నిధులని రాష్ట్రాల మీద వేసి ఆ అధికారులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని కారణంగా ఆ రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సక్రమంగా అమలు చేయకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని వ్యతిరేకించడానికి సిపిఎం పార్టీ సీరియస్గా పోరాటాలు చేయాలని భావించింది. ఇవే కాకుండా విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చారు, విత్తన సవరణ బిల్లుని తీసుకొచ్చారు. అనేక మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి విద్యుత్ కానీ లేకపోతే కంపెనీలు కానీ డిస్కమ్లు కానీ వీటన్నిటి మీద పెత్తన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రాలు మొక్కుబడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ అందరికీ అందేటువంటి ఉపయోగపడేటువంటి వస్తువుగా ఏదో కొనసాగుతూ ఉంది. దాన్ని విలాసవంతంగా మార్చి ఎక్కువ మంది ప్రజానికానికి అందకుండా పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంది. మొత్తం విద్యుత్ రంగాన్ని అదానికి కట్టబెట్టడానికి వీలుగా స్మార్ట్ మీటర్ల బిగింపు ఇవన్నీ చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ను అమలు చేయాలని, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని, విద్యుత్ సవరణ చట్టంలో రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని, అదే సందర్భంలో విత్తన సవరణ చట్టాన్ని సమర్థవంతంగా రైతాంగానికి ఉపయోగపడేట్టుగా వీలుగా దాన్ని కూడా అమలు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఈ 4 డిమాండ్ల మీద సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 24వ తేదీన చలో ఢిల్లీకి పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజానికం పాల్గొని జయప్రద చేయాలని సిపిఎం పార్టీ కడప నగర కమిటీ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తుంది.